గృహ యజమానులకు తక్కువ ఖర్చుతో ఇసుకను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన ఇసుక విధానం ద్వారా తక్కువ ధరకు ఇసుక అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని వ్యవసాయ మార్కెట్లో భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఇసుక విధాన పాలసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో ఇసుక మాఫియా ఏర్పడి గృహ యజమానులు ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లోకి నిలబడ్డారని, కానీ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చి కేవలం 247 రూపాయలు టన్నుకు వసూలు చేస్తూ తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని అన్నారు. ఒంగోలు నగరంలో మార్కెట్ యార్డ్తో పాటుగా మినీ స్టేడియం వద్ద కూడా ఒక పాయింట్ ఏర్పాటు చేశామని, అవసరమైన యజమానులు వినియోగదారులు నేరుగా చలానాతో పాటుగా బ్యాంకులు కూడా అకౌంట్ ద్వారా నగదు చెల్లించి ఆధార్ కార్డు ద్వారా వచ్చి ఇక్కడ సరఫరా తీసుకుని వెళ్లవచ్చని అన్నారు. ట్రాక్టర్లు యజమానులు ఎవరైనా అధిక రుచి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాక్టర్లు నగర పరిధిలో ఒక కామన్ గా ధరలు నిర్ణయించే అవకాశం ఉందని అన్నారు. ప్రజల కోసం చేసిన ఈ పాలసీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ అధికారులు విష్ణువర్ధన్ వీరేష్, టీడీపీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఏదైతే మన ప్రభుత్వం ఇసుక పాలసీని ఈ మధ్య అనౌన్స్ చేయడం చూసాం. దానికి ఇసుక పాలసీ దాని మీద ఏదైతే ఇదివరకు 14-19లో పేదల కోసం ఇసుక మాఫియా ఎక్కువ జరుగుతుందని చెప్పే ఉద్దేశాలతో ఆ రోజు కూడా ఉచిత ఇసుకని ఆ రోజు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇసుకతో పెద్ద మాఫియా మాదిరి కొన్ని కోట్లు అంటే రాజకీయ ప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైనా చాలా మాఫియా లాగా ఎంతో దాని మీద అవినీతి ఆరోపణలు కూడా జరిగాయి. దాని తర్వాత పేదలకు ఇచ్చే వాళ్ళకి కట్టుబడి ఇళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ ఏదైనా అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కూడా యాక్టివిటీస్ ఉండేటప్పుడు అవి బ్లాక్లో అనేసి దాన్ని కూడా ఇబ్బందులు పడి దాన్ని కూడా ఎంతోమంది కూడా బాధపడే పరిస్థితులు కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి ఇదివరకు పాలసీ ఉందో ఉచితంగా అందరికీ ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఈరోజు మన ఒంగోలులో రీచ్ లేకపోయినా కూడా మనకి 2 ప్లేసెస్ ఈరోజు పెట్టారు, స్టాక్ పాయింట్స్ పెట్టారు. ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒకటి పెట్టారు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మినీ స్టేడియంలో 2 పాయింట్లు. ఈ 2 కూడా ఒంగోలులో ఎవరికైనా ఇసుక కావాలంటే ఇక్కడ తీసుకెళ్లే విధంగా ఈ 2 పాయింట్లు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో ఉండే 18 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ స్టాక్ ఉంది. దాన్ని ఈరోజు మన ఎంపీ గారు అందరూ కూడా మన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దీన్ని లాంచ్ చేసాం. ఇవాళ నుంచి ప్రజలకు అంకితం చేసాం. ప్రజలు ఉచితంగా ఇసుకను తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి ట్రాన్స్పోర్ట్ రేటుగా మనకి 247 రూపాయలు దీన్ని కేటాయించారు. ఎందుకంటే జేసీబీ లోడింగ్ అన్లోడింగ్ కానీ దేనికైనా కూడా దాని మినిమం ప్రైస్ పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు వచ్చే పాయింట్స్ వచ్చేటప్పటికి జరుగుమంలో ఒకటి ఉండే దగ్గర అక్కడ ఉంది. ఏదైతే వచ్చేటప్పటికి స్టాక్ పాయింట్స్ కింద ఇక్కడ ఉండబెట్టారు. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీ ద్వారా ప్రజలు కూడా మీరు చెప్పేది ఒకటే, మీకోసం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మళ్ళా కూడా దాని బ్లాకుల్లో కొంటాం, లేకపోతే ఇంకో దగ్గర దాని ఏదో లావాదేవీలు చేయటం ఇవన్నీ కూడా లేకుండా మీరు ఉచితంగా మనకి ట్రాన్స్పోర్ట్ మనకి సప్లైనర్ కావాల్సిన డబ్బులు కట్టి మీరు ఇసుక తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా ఈ మధ్య ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ప్రభుత్వం
చేసే ఈ పథకాన్ని కూడా అందరూ కూడా సహకరించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ దీన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ దీనికి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు. ఒంగోలు పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదేశాలతో కూడా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని సభలో దామర్చాల జనార్దన్ రావు గారి సమక్షంలో కౌదలి రియాజ్ గారు, రామేపల్లి శ్రీనివాసరావు గారు, కొట్టారి నాగేశ్వరరావు గారు, లేడీ గారు, ఆర్డీఓ గారు, నందరావు గారు, రమేష్ గారు అందరూ ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఇక్కడికి ఇచ్చేసి మన ముఖ్యమంత్రి గారిలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 20 రోజుల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన పద్ధతుల్లో అన్ని కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నిపుణులు అందరితో కూడా అధికారులతో కూడా చర్చించిన మీదట ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత త్వరితగతిన ఉంటే అంత త్వరితగతిన ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూలై 8వ తారీఖున దాన్ని ప్రారంభించడం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇసుక అంటేనే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది. 5,000 6,000 రూపాయలు పెట్టి ఒక ట్రక్ కొనేది అప్పుడు అదైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని కట్టడాలు కూడా ఆగిపోయడం జరిగింది. ఈరోజు మనకు 2,000 నుంచి 2,500 రూపాయలు ట్రక్ రావటం అనేది ఎంతో సంతోషకరమైనది. అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు అయితే ఆలోచించి 88 రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది అంటే ఈ 88 రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలు కూడా పొందాలి. ఆ ముందైతే స్థానిక సంస్థల్లో ఉన్న ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ అయ్యాయి. ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొరకే ఈ ఇసుకలో కూడా వచ్చే సేంద్రేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. అది అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. ప్రజలందరూ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని ఇల్లు కట్టుకోవాలనుకున్న అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు సోదరులు మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు మేము కూడా ఈ ఇసుక సెంటర్స్ అనేది ఏఎంసీలో ఒకటి, మినీ స్టేడియంలో ఒకటి, ఇక్కడ దాదాపు 18,000 టన్నుల ఇసుక అనేది కూడా లభ్యమైంది. ఇంకా ఎంతమంది ఆర్డర్లు పెడుతుంటే అంతవరకు కూడా అధికారులు కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసేదానికి ప్లానింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. బ్లాక్లో కూడా కొనాల్సిన అవసరం లేదు. ఒంగోలు పట్టణానికి రీచ్ లేకపోయినా కూడా ఇక్కడ ఎక్కువగా కూడా అలాట్మెంట్ కూడా వస్తుందనేది అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఉండి ప్రాయత్తి ప్రకారంగా ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇసుకలో జరుగుతుంది. దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 62 81 79 95 18. అదేవిధంగా దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా పెట్టారు. మీరు ఇక్కడ సంప్రదిస్తే దాని క్యాష్ కూడా కాకుండా బ్యాంకులో పెట్టేసి ప్రయారిటీ ముందు వచ్చారంటే ముందు లోడ్ చేసి పంపిస్తారు. ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళంటే ప్లాన్ శాంక్షన్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొస్తేనే ఇసుకిస్తారు. ఎక్కడ కూడా బ్లాక్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కట్టుకోవడం. అదేవిధంగా మళ్ళా ఇది వచ్చినప్పుడు ఆధార్ కార్డు, ప్లాన్ శాంక్షన్ 2 కూడా తీసుకొస్తే దాన్ని చూసి వాళ్ళు లోడింగ్ ఇస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి. ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ పాలసీ కూడా పెట్టారు. ఈ పాలసీలో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నారు. మా ట్రక్ టన్ను వచ్చేసి 247 రూపాయలు. బయట బ్లాక్ మనీ బ్లాక్ లేకుండా పోతుంది. ఎవడో ఒకటి 247 ఇచ్చేసి వాళ్ళు ఇంకో 7,000కి మనం అమ్ముకున్నారంతా. రేపు దాన్ని వాళ్ళు
ఇక్కడ లేకుండా ఉండేటప్పుడు టైట్గా ఉండేటప్పుడు దాన్ని 5,000కి 5 తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళు 3,000కి 2,000కి అమ్మారు అంటే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళ బండి సీజ్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రజలకి అందుబాటులో తక్కువ రేటుతో చేయాలని ప్రజలను ఉద్దేశించి చేస్తారు. ఇది వ్యాపారం కాదు. వ్యాపారాలు చేసిన పార్టీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఈరోజు ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అలాంటి మాల్ ప్రాక్టీస్ చేయగాకండి. ఎవరన్నా ఏదైనా చేస్తే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం అండి. ప్రజలు కూడా దీన్ని ప్రభుత్వం ఎందుకు చేస్తుందో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. బండికి ఎక్కడి నుంచి ఇప్పుడు తీసుకెళ్ళిందో ఎక్కడికి వెళ్తున్నారో టైమింగ్ కూడా మెన్షన్ చేస్తారంట. ఆ టైమింగ్ లోపల అది అన్లోడ్ అయిపోవాలి. లేదు అంటే మాత్రం దాన్ని మళ్ళీ సీజ్ చేస్తారు. అది కూడా సిస్టమ్ పెట్టారు. కాబట్టి బండి ఎక్కడికి వెళ్తుంది ఏంది అనేది కూడా అబ్జర్వేషన్ చేస్తారు మనుషులు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. విజువల్ పాస్ అయిపోయింది. విజువల్ పాస్